హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి సూర్యలంక బీచ్ అనమాట. ఇట్స్ ఆల్ అబౌట్ సూర్యలంక బీచ్ అండ్ ఆర్ ఎక్స్పీరియన్స్. నేను నా ఫ్రెండ్స్ ఆ రోజు వి వెంట్ టు సూర్యలంక, అంటే గుంటూరు వెళ్ళాము బేసికలీ ఫ్రమ్ హైదరాబాద్. సో గుంటూరు నుంచి అలా ఒక స్టేకేషన్ లాగా, బేసికలీ నాట్ ఈవెన్ exploring the beach. So వెళ్ళామన్నమాట. Here is a video. We have taken a room in the Harita Resort. సో దిస్ ఇస్ ద వ్యూ అనమాట. రూమ్ అయితే బాగుంది, ఇట్ వాస్ గుడ్. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుంది. అండ్ ఇట్ కాస్టెడ్ అస్ అరౌండ్ 3,590 రూపీస్ ఐ గెస్. మొత్తం అంటే ట్యాక్సెస్ అని కలిపి ట్రాన్సాక్షన్ ఇస్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో 3,600 అనుకుందాం. సో ఇట్ వాజ్ అరౌండ్ దాట్. అండ్ దిస్ ఇస్ ద వ్యూ వీ హ్యావ్ గాట్. అండ్ అక్కడ స్టాఫ్ అంతా కూడా చాలా ఫ్రెండ్లీ ఉన్నారు. ఇట్ వాస్ గుడ్. మంచి సపోర్టింగ్ ఉన్నారు. యాక్చువల్లీ మాకు రైట్ సైడ్ కార్నర్కి అడిగితే, ఎందుకంటే అది ఇంకా కొంచెం అక్కడ ఫస్ట్ ఉన్నది అడిగితే అది కొంచెం బీచ్కి ఇంకొంచెం దగ్గర ఉంటుంది. ఇట్ వాస్ 100 meters ఫ్రమ్ ద స్టే టు బీచ్ ప్రాపర్గా వ్యూ. అడిగితే దేవర్ లైక్ ఇద్దరు లేడీసే కదమ్మా, వద్దులే ఇక్కడ ఇస్తాము అన్నట్టు అని చెప్పారు. ఎందుకు అంటే సరేలే ఎలానో ఎందుకు, ఆల్రెడీ కొంచెం రిస్కీ ఉన్నట్టుంది అని చెప్పి మేము కూడా ఆగి ఇంకా కంటిన్యూ అయ్యామన్నమాట. ఇక్కడ మన సరోజ్ కష్టపడుతుంది. అక్కడే గేట్ పెట్టుకొని పక్క నుంచి దూరొచ్చిందంటే మీకు మా పిచ్చి పీక్స్లో ఉందని అర్థం చేసుకోగలరు. ఎందుకంటే వీ వర్ సో హ్యాపీ. మేము బీచ్కి వెళ్ళి చాలా రోజులు అయింది. అండ్ యూనో రీసెంట్గా వెళ్ళిన ట్రిప్స్ అన్నీ ఎక్కువ మౌంటైన్స్ ఆర్ జైపూర్, వాయనాడ్, పూణే ఇటే వెళ్ళాం. కానీ వీ డిడ్ంట్ గో టు బీచ్. సో నాకైతే ఇంకా దట్ థ్రిల్. కాకపోతే గాయస్, సన్ చూసారా ఎంత ఉందో. ఇట్ వాజ్ సో సన్నీ, చాలా చాలా వేడిగా ఉంది. మేము రీచ్ అయ్యేసరికి 11:30 అయింది. చెక్ ఇన్ వచ్చేసి ఐ గెస్ 10 o'clock అండ్ 10-11 ఉంది. బట్ దెన్ మీకంటే మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి చూసుకోవచ్చు ఎంత చెక్ ఇన్ చెక్అవుట్ అని చెప్పేసి, ఏపీ టూరిజం నుంచి. సో వెళ్ళాం. కానీ అలా తినేసి మంచిగా పడుకున్నాం అనమాట, ఆ వేడి తట్టుకోలేక. ఫుడ్ అయితే ఎక్సలెంట్ ఉంది, మాకైతే బాగా నచ్చింది. సో 2 times ఫిష్, అంటే మధ్యాహ్నం అండ్ నైట్ కూడా ఫిష్ ఆర్డర్ చేసుకొని తిన్నాము. పండుగప్ప అండ్ కొరమీన్ 2 పులుసులే. ఈవినింగ్ ఏమో పండుగప్ప పులుసు, మధ్యాహ్నం ఏమో కొరమీన్ పులుసు విత్ జీరా రైస్. టేస్ట్ అయితే చాలా బాగుంది. తర్వాత అలా ఐస్ క్రీమ్ తింటూ కొంచెం చిల్ అయ్యాము. ఇది చూడండి వ్యూ ఎంత బాగుందో, చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది. మస్ట్ ట్రై ప్లేసెస్ అనమాట. ఎప్పుడన్నా మీకు అలా రిలాక్స్ అవ్వడానికి వెళ్ళాలనిపిస్తే ఇట్స్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ టు గో. చూడండి, మీకే వాటర్ కూడా బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి. ఐ డెంట్ నో ఇంత బాగుంటుంది అని చెప్పి సూర్యలంక బీచ్. మై డాడ్ యూస్ టు ఆల్వేస్ సే బాగుంటుంది, వెళ్ళిరా అని చెప్పి. బట్ దెన్ ఇప్పుడు వీ గాట్ ఎ ఛాన్స్ టు గో అండ్ ఇట్ వాజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ మెమరీ వీ హ్యావ్ గాట్. చాలా పీస్ఫుల్ ఉంది, చాలా రిఫ్రెషింగ్గా కూడా ఉంది వన్స్ ఇట్స్ డన్. సో ఈవినింగ్ కొంచెం పడుకొని లేచేసి సన్సెట్ చూడటానికి బయటకు వచ్చాము. ఇది సన్సెట్ వ్యూ అనమాట. కొంచెం సేపు 6 వరకే అలౌ చేశారు, తర్వాత అందరినీ పంపించేశారు. బట్ దెన్ మనం రిసార్ట్లో ఉంటున్నాం కాబట్టి మనకి యాక్సెస్ అయితే ఉంది, ఎప్పుడన్నా వెళ్ళొచ్చు. అంటే కొంచెం సేపు అక్కడ ఉన్నప్పుడు మనం, అంటే పోలీసులు ఉన్నప్పుడు వెళ్ళొద్దు. అండ్ సేఫ్టీ మెజర్స్ అయితే చాలా బాగున్నాయి గాయస్. అక్కడ టవర్ నుంచి, వాచ్ టవర్ నుంచి దేవర్ కంటిన్యూస్లీ టెల్లింగ్, అంటే జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వాళ్ళు అనౌన్స్మెంట్స్ ఇస్తున్నారు. పర్టికులర్గా పేరు పెట్టి, పేరు అంటే ఇన్ సెన్స్ వాట్ కలర్ యు ఆర్ వేరింగ్ దాన్ని పట్టుకొని అట్లా వెళ్ళొద్దండి, లేనెక్కి వచ్చేసేయండి అండ్ ఆల్. చాలా బాగుంది, మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. సో 7:30 అయింది అనమాట టైం. ఇంకా బయటనే కూర్చొని అలానే చిల్ అవుతూ ఉన్నాము. బికాజ్ కొంచెం సేపు అలా బీచ్లోకి వెళ్ళేసి వచ్చేసాము. తర్వాత మళ్ళీ వెళ్దామని చెప్పి అలా పాటలు పెట్టుకొని మంచిగా రిలాక్స్ అవుతూ చాలా చాలా వీ వర్ టాకింగ్ అబౌట్ లైఫ్. ఇమాజిన్, ఇక్కడ చూసారా షవర్ కూడా ఉందన్నమాట. సో మీరు అలా లోపలికి వచ్చేయకుండా, అంటే రూమ్ని పాడు చేసేయకుండా యూ కెన్ టేక్ ఏ షవర్ బయట అండ్ దెన్ గో. చూడండి, దిస్ ఇస్ ద వ్యూ ఇన్ ద నైట్. ఇట్ వాజ్ సో గుడ్. చాలా, ఈవెన్ బీచ్ కూడా చాలా కామ్గా, చాలా రిలాక్సింగ్గా ఉంది. ఇప్పుడు కొన్ని బీచెస్ ఉంటాయి చాలా ఫుల్ ఇట్లా, ఇప్పుడు మనకి నేను ఎక్స్పీరియన్స్ చేసిన అయితే వైజాగ్లో కొన్ని ప్లేసెస్లో, చాలా ప్లేసెస్లో చాలా
ఫోర్స్ఫుల్గా వస్తాయి వాటర్, మీరు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు అన్నంత ఫోర్స్ వస్తాయి. కానీ సూర్యలంక బీచ్లో చాలా కామ్గా, చాలా రిలాక్సింగ్గా, ఇట్స్ గోన్ డూ యూ నథింగ్ బట్ హీలింగ్ అన్నట్టు చాలా కామ్గా చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది సూర్యలంక బీచ్, ఎక్సెప్ట్ ద హీట్ పార్ట్. టెర్రిఫిక్ ఉంది వేడైతే. డూ యూ గైస్ సీ ఇట్? మూన్ ఎంత బాగుందో. ఇట్ వాజ్ అరౌండ్ 11-10 PM ఇన్ ద నైట్. చూడండి అసలు ఐ క్యాన్ టెల్ యూ, నాకు ముందే మూన్ అంటే చాలా పిచ్చి, అలా మూన్ గేజింగ్ చేయటం కానీ. అండ్ బీచ్లో ఆ సౌండ్తో అలా మూన్ గేజ్ చేస్తే వరల్డ్ మొత్తాన్ని మర్చిపోయి అక్కడే ఉండిపోవచ్చు అనిపించింది. అంత బాగుంది, అంత పీస్ఫుల్గా ఉంది. అండ్ ఇట్ వాజ్ అ గ్రేట్ మెమరీ. అయితే నేను అలా మైమర్చిపోయి ఉంటే సరోజ్ పాపం చాలా భయపడుతూ ఉండే బీచ్లో. షీ వాజ్ లైక్ ఐ కుడ్ ఫీల్ సంథింగ్ అని. చెయ్యి కూడా ఎలా పట్టుకుందో చూసారు కదా, నా టీ షర్ట్ని చెయ్యి పట్టుకొని పడుకుంది. సో కొంచెం భయపడింది. ఇంకా హనుమాన్ చాలీస్ పెట్టుకొని పడుకున్నాం అనమాట. సో దిస్ ఇస్ ద వ్యూ ఇన్ ద మార్నింగ్ గైస్. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాము కొంచెం సన్ అలా, ఎందుకంటే సన్ రైజ్ ఇంకా అంతే, ఇంకా ప్రాపర్గా కింద నుంచి సన్ అయితే కనిపించలేదు. బట్ దట్ వాజ్ బేసిక్ వి కుడ్ సీ. అండ్ కొంచెం సేపు అలా నడుచుకుంటుండి ఇంకా ప్రాపర్ వి వాంటెడ్ ద బీచ్, సముద్ర స్నానం అంటారు కదా, నేను అది చేయాలి అని చెప్పి వి వాంటెడ్ టు డూ ఇట్. అండ్ అలా అలా వాటర్లో దిగాము. వి డిడ్ంట్ ఫీల్ లైక్ కమింగ్ అవుట్ ఎట్ ఆల్. చూడండి ఎంత బాగుందో, అస్సలు బయటికి రాబుద్ది అవ్వలేదు. బట్ దెన్ చెక్అవుట్ టైం అవుతుంది, మేము కూడా ఫ్రెష్ అయి ఇంకా వెళ్ళాలి అని చెప్పేసి వి హ్యాడ్ టు గో. బట్ ఇట్ వాజ్ సో గుడ్. మీరు కూడా ఎప్పుడన్నా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వెళ్తే you guys gonna love it, trust me, you'll love it. But make sure you mind the season, కొంచెం సీజన్ బట్టి టెంపరేచర్స్ని బట్టి చూసి వెళ్ళండి. అండ్ ఈ సీ వాట్ వి గాట్, అంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయి కదా అవన్నీ, ఎంత బ్యూటీ ఆఫ్ ద నేచర్. సో అవి నేను ఇంటికి తెచ్చుకున్నాను, కానీ ఇంటికి వచ్చేసరికి కొన్ని ఇరిగిపోయాయి. సో బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ అనమాట. బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంది. ఫుడ్ వాజ్ రియలీ గుడ్ గైస్. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగుంటుంది అని చెప్పి కూడా, బట్ ఫుడ్ వాజ్ రియలీ గుడ్. స్టే వాజ్ క్లీన్ అండ్ నీట్. సో టోటలీ ఇట్స్ వర్త్ గోయింగ్ దేర్. మీరు కూడా వెళ్ళండి, మంచిగా ఎంజాయ్ చేయండి, ఓకేనా? సో రిటర్న్లో వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళు ఉంటారనమాట కోతవానిపాలెంలో నియర్ పొన్నూర్. సో అలా ఒక హాయ్ చెప్పేసి వద్దామని చెప్పేసి వెళ్ళాము. అండ్ ఐ వాజ్ షోయింగ్ ఆ ఊరు టు సరోజ్ అండ్ అలా ఒక వాక్ వచ్చాము. కోతవానిపాలెం కోతలు ఉంటాయి కదా, ఉన్నాయా? చూడు, నువ్వు ఉన్నావు కదా. నేను లేకుండా ఇంకా అదిగో కుక్కలు ఆబ్వియస్లీ ఎక్కడ ఉంటాయి. అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, లెఫ్ట్ వెళ్తే చెరువు ఉంటుంది. ఇది చెరువు, ఇది టెంపుల్, ఇది భోజనశాల. యా, ఇవి వాళ్ళు ఉన్నాయి కదా. కాదు, ఇట్లా ఉంటుంది కాబట్టి మా పెద్దమ్మ చెప్పింది దిగకండి అని. మనం ఇక్కడ తాగుతాం అది దిగిన. ఏమన్నా లోటస్ లాంటివి ఉంటే బాగుంటాయి. అక్కడ డక్స్ కూడా ఉన్నాయి, బాగుంది. చెరువులో కొంచెం పెద్దగా ఉంది, మరీ చిన్నగా లేవు కదా. బాగున్నాయి. సో మా పెద్దమ్మ ఊరు నుంచి బయటకు వచ్చేసి వెళ్తున్నప్పుడు దారిలో ఇట్లా ఒక పాండ్ కనిపించింది గైస్. మొత్తం వైట్ లోటస్, చూడండి ఎన్ని ఉన్నాయో. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. సో ఇట్లానే మొత్తం కొయ్యకుండా అన్నీ అలానే ఫుల్గా ఉన్నాయి. బట్ వీ కుడెంట్ ప్లక్ అట్లీస్ట్ వన్ కూడా. భయం వేసింది పడిపోతామేమోనండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఇట్లానే ఉంటాయి.